విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆదిత్య మల్లిలా గారు. సార్తో మాట్లాడదాం గోల్డెన్ కార్డ్ వీసా గురించి. దీనిపై ట్రంప్ ఎటువంటి ఫ్యూచర్ డెసిషన్ తీసుకుంటారు అండ్ ఇది అమల్లోకి వచ్చినట్లయితే నెక్స్ట్ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది ఇండియన్స్కి అనేది తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. ముఖ్యంగా ఇండియన్స్ అనేవాళ్ళు డిఫరెంట్ టైప్స్లో అమెరికాలో సెటిల్ అవ్వడానికి చూస్తూ ఉంటారు. స్టడీ వీసా మీద వెళ్ళి H1స్కి కన్వర్ట్ అవ్వడం కానీ, అలాగే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఇప్పుడు ఈజీ సెటిల్మెంట్, ఒక ఫాస్ట్ గ్రీన్ కార్డ్, ఫాస్ట్ అమెరికన్ సిటిజన్షిప్ కోసం చూస్తుండే వాళ్ళకి EB-5 అనేది ఒక వరంగా ఉందని చెప్పవచ్చు. అయితే EB-5ని దాటుకుంటూ ట్రంప్ తీసుకొస్తున్న డెసిషన్, అలాగే మీరు చెప్పారు ప్రీవియస్ ఎపిసోడ్లో ట్రంప్కి సంబంధించిన పర్సన్ ఎవరైతే ఉన్నారో హాస్టన్, ఆయన పేరు హావర్డ్, ఆయన ఈ EB-5ని చాలా చీప్గా మనం ఇచ్చేస్తున్నాము, అలా ఎలా కుదురుతుంది, దీన్ని పెంచాలి అని. సో 2 థింగ్స్, EB-5 ఉన్నట్లయితే ఇన్ ఫ్యూచర్ దాని ప్రైస్ ఎంత అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే గోల్డెన్ కార్డ్ వీసా ఫ్యూచర్ ఏంటి? సో చూసే వ్యూవర్స్కి మనం ఆల్రెడీ ప్రీవియస్గా చేసిన వీడియోస్ చూడాలి మ్యాండేటరీగా. ఆల్రెడీ EB-5 మీద హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ చేసాం. అలానే ఏంటంటే లీగాలిటీస్ గురించి కూడా చేయడం జరిగింది. మోర్ ఓవర్ ఏంటంటే EB-5 అనేది లా పరంగా ఎలా ప్రొటెక్ట్ అయ్యి ఉంది, దాని ఒక యాక్ట్ ఏంటి అనేది కూడా మనం ఆల్రెడీ చాలా వీడియోస్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఆల్రెడీ EB-5 వీసా చేసుకున్నారో దే ఆర్ వెల్ ప్రొటెక్టెడ్, ఏం ఇబ్బంది లేదు. చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా ప్రొటెక్టెడ్. ఈ లా కింద రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ 2022లో వచ్చింది, 2027 వరకు ఇదే గైడ్లైన్స్ మీద ఉందన్నమాట. సో బట్ ఏంటంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్న వాళ్ళకి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి వచ్చే కన్ఫ్యూజన్ ఏంటంటే EB-5 వీసా ఆల్రెడీ ఉంది కదా, మరి ఈ గోల్డ్ కార్డ్ వీసా అని అంటున్నారు, ఇది ఏంటి అసలు అనేది మాట్లాడుకోవాలి. సో ఆ గోల్డ్ కార్డ్ వీసా అనేది ప్యారలల్గా EB-5 వీసాకి ఈక్వలెంట్గా తీసుకొస్తున్నారా, లేకపోతే EB-5 వీసా పీరియడ్ అయిపోయినాక దాని యొక్క ప్రైస్ ఏదైతే $800,000 అంటే చాలా తక్కువ అన్న ఉద్దేశంతో వాళ్ళ ఫీలింగ్లో ఉన్నారు. అంటే 8 crores చాలా తక్కువ. ఇప్పుడు మనం చాలాసార్లు నేను 8 crores గురించి మెన్షన్ చేసి 8 crores తిరిగి వస్తున్నాయి రా బాబు అని చెప్పుకుంటుంటే అందరికీ కొంతమంది ఏంటంటే కామెంట్స్లో పెట్టారు, ఆ 8 crores ఉంటే నేను చక్కగా ఏంటంటే ఇండియాలోనే ఉండేవాడిని కదా అనుకున్నారు. ఇప్పుడు మరి ట్రంప్ తీసుకొచ్చింది 50 crores ఆ గోల్డ్ కార్డ్ వీసా అనేది. అంటే 8 crores తిరిగి వచ్చేస్తాయి EB-5 వీసాలో. యాజ్ వెల్ యాజ్ దానికి ఒక టైం లైన్, దానికి స్టేజెస్ ఉన్నాయి మనం నిజంగా మాట్లాడుకుంటే. సో అలానే ఆ మైండ్ సెట్ ఎందుకు అంత 8 crores పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చూస్తే అది స్టిల్ వర్త్, అంటే అంతకంటే ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు అనే పొటెన్షియల్ అక్కడ ఉంది కాబట్టి ఆ 8 crores ప్లస్ తిరిగి వస్తాయి కాబట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సెటిల్ అవ్వడానికి ఇంకేం మార్గాలు లేవు, మ్యాండేటరీగా ఈ మార్గం తీసుకుంటే ఎంటైర్ ఫ్యామిలీ ఒక అప్లికేషన్ EB-5 మీద క్వాలిఫై అయిపోతున్నారు అనే ఉద్దేశంతో ఇట్స్ వర్త్ అనుకొని, ప్లస్ అక్కడ జాబ్ కానీ బిజినెస్ కానీ చేసుకోవచ్చు, లేకపోతే జాబ్స్ మారి ఫైనాన్షియల్ స్టెబిలిటీ తెచ్చుకోవచ్చు. ఏదైతే మనీ ఇన్వెస్ట్ చేస్తున్నామో 3 to 5 yearsలో వెనక్కి వస్తున్నాయి, ప్లస్ ఒక 5 yearsలో అంతకంటే ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు అని పొటెన్షియల్ ఉంది కాబట్టి EB-5 వీసా అనేది ప్రిఫర్ చేయడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చిన గోల్డ్ కార్డ్ వీసా అనేది 50 crores, ఎందుకంటే ఆయన $5 million గురించి మాట్లాడారు, నియర్లీ 50 crores. ఓకే, సో మరి ఇది తిరిగి వస్తాయా డబ్బులు ఏంటి అనేది ఎవ్వరూ చెప్పలేదు. ఎందుకంటే నెక్స్ట్ 3 weeksలో ఆర్ 2 weeksలో దాని గురించి మనకి ఇంకా డీటెయిల్స్ తెలిసిద్ది. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇది ప్యారలల్గా EB-5 ప్రోగ్రామ్తో పాటు ఉంటుందా, లేకపోతే EB-5 ప్రోగ్రామ్కి ఎక్స్టెన్షనా, లేకపోతే EB-5 ప్రోగ్రామ్ అసలు నిజంగా రివోక్ చేసే లీగాలిటీస్ వీళ్ళ దగ్గర ఉన్నాయా, పవర్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయా లేవా అనేది అన్నీ మనం మాట్లాడుకోవాలి. అదే మనం ఏంటంటే సిరీస్ ఆఫ్ వీడియోస్లో మాట్లాడుకుంటాం. మనం లీగాలిటీస్ చూస్తే EB-5 ప్రోగ్రామ్ లీగాలిటీస్ ఏంటంటే, అసలు నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ఏం చెప్తుంది అంటే 1990లో ఈ EB-5 ప్రోగ్రామ్ అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ద్వారా మనకి గ్రీన్ కార్డ్ వస్తుంది అనేది ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తుంది జరిగింది. దాని ద్వారా ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అని, అంటే సర్టెన్ ఇయర్స్లో దాన్ని మాడిఫై చేస్తా అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చారనమాట. అయితే రీజనల్ సెంటర్ కాన్సెప్ట్ వచ్చింది, అలానే డైరెక్ట్ EB-5 కాన్సెప్ట్ ఉంది. EB-5 ప్రోగ్రాంలో ఏంటి అంటే ఏదైతే 2022 ముందు మనం మాట్లాడుకుంటున్నామో అప్పుడు జస్ట్ $500,000 అంటే అరౌండ్ 4.5 crores లేకపోతే 5 crores అనుకుందాం. ఈ 5 crores కూడా తిరిగి వస్తాయి.
ప్లస్ ఏంటంటే మనకి ఆ $500,000 మనకి ఇంతకుముందు ఉన్న లాలో 2022 రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్కి ముందున్న లాలో ఇది పెరిగిపోతుందని తెలిసి ఆ కరెంట్ లిస్ట్ అంటే అవైలబుల్ లిస్ట్ కాస్త వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. అంటే చేసుకునే వాళ్ళు $500,000 $800,000 అయిపోతుంది, మనం త్వరగా చేసుకోవాలని ఫాస్ట్గా చేసుకున్నారు. అప్పుడు ఏంటంటే కొంతకాలం వెయిటింగ్ లిస్ట్లోకి కూడా వెళ్ళింది. అనుకున్న టైం కంటే గ్రీన్ కార్డ్ రావడం కొంత పీరియడ్లో చేసుకున్న వాళ్ళకి కొంచెం లేట్ కూడా అయింది. మరి ఎందుకంటే అప్పుడు చూసుకుంటే మీరు కరోనా వచ్చింది, తర్వాత ఏంటి లా ఎక్స్పైర్ అయింది, తర్వాత గవర్నమెంట్ మారింది, ప్లస్ ఏంటంటే ట్రంప్ ఉన్నాడు కదా ఇంతకుముందు, తర్వాత బైడెన్ వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు ట్రంప్ వచ్చాడు. సో అలాగే నేను చెప్పినట్టు ప్రీవియస్ వీడియోస్లో ట్రంప్ కూడా EB-5 వీసాని ఎందుకు ఇంట్రెస్టెడ్గా ఉంటాడు అని మనం మాట్లాడుకుంటే, ఇక్కడ EB-5 వీసా ప్రోగ్రాంలో $800,000 ఏదైతే మనీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్నామో అక్కడే 10 ఫుల్ టైమ్ జాబ్స్, లేకపోతే అక్కడ ఎకానమీ ఆర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది మన డబ్బుల వల్ల అనేది మనం చూపించగలిగే పరిస్థితి అక్కడ ఉంటుంది రీజనల్ సెంటర్స్ ద్వారా. అందువల్ల ఆయన కావాల్సింది ఏంటి, ఎకానమీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయటం. మరి మన స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే $800,000 ఎప్పుడైతే అయిందో 2022లో రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ బేస్ చేసుకొని $500,000 చేసుకునే వాళ్ళకంటే $800,000 చేసుకునే వాళ్ళు తగ్గుతారు కదా కంపారిటివ్లీ. అవును, చేసుకునే వాళ్ళు ఉండరని నేను అంటలేదు, బట్ తగ్గుతారు. ఎందుకు తగ్గుతారు? $500,000 అంటే కష్టం అనుకునే వాళ్ళు $800,000 వైపు చూడరు కదా. మరి ఇప్పుడు $800,000 ఏవైతే మళ్ళీ తిరిగి వస్తాయని చెప్తున్నామో అది ఈ గోల్డ్ కార్డ్ వీసా ద్వారా 50 crores అవుతున్నాయి, అంటే 5 million అవుతుంది. మనం లెస్ దెన్ 1 million గురించి మాట్లాడుతున్నాం. ట్రంప్ చెప్పిందేమో మోర్ దెన్ 1 million, అంటే 5 million గురించి చెప్తున్నాడు ఆయన చెప్పేది కూడా ఏంటి, క్లియర్ కట్గా వెల్దీ పీపుల్ అంటున్నాడు, రిచ్ పీపుల్ అంటున్నాడు, లేకపోతే కంపెనీస్ అంటున్నాడు. వాళ్ళు కంపెనీస్ కానీ రిచ్ పీపుల్ కానీ వాళ్ళకి ఎక్స్ప్రెస్ వేలో గ్రీన్ కార్డ్ రావాలి అంటే ప్యారలల్గా ఈ గోల్డ్ వీసా అనేది తీసుకొస్తా అంటున్నాడు. సో దాని మీద మనకి లీగాలిటీస్, ఎజంప్షన్స్, లేకపోతే మనం ప్రెజ్యూమ్ చేసుకుంటే అసలు ఏం జరగచ్చు ఏంటి అని చూసుకుంటే దాని లీగాలిటీస్ 2022 రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ ఏదైతే ఉందో అది 2027 వరకు ఉంది. సో దాంట్లో ఏంటంటే గ్రాండ్ ఫాదరింగ్ క్లాజ్ ఉందన్నమాట. ఏమని ఉంది, ఎవరైతే EB-5 వీసా చేసుకుంటారో దే ఆర్ వెల్ ప్రొటెక్టెడ్. చేసుకున్న వాళ్ళు వాళ్ళ వీసా ప్రాసెసింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెల్ ప్రొటెక్టెడ్, ఇబ్బంది లేదు. మరి దీన్ని రివోక్ చేయాలన్నా, అమెండ్ చేయాలన్నా, లేకపోతే దీనికి ప్యారల్గా ఇంకోటి ప్యారల్గా తీసుకురావాలి అంటే ఆయనకి పవర్ ఉండొచ్చు. మరి అప్పుడు ప్యారల్గా వేరేది తీసుకొస్తే వాళ్ళు ఎందుకు చూస్ చేసుకుంటారని మనం మాట్లాడితే ఇది ఎక్స్ప్రెస్ వేలో గ్రీన్ కార్డ్ వస్తుందని, లైక్ లెట్స్ ఒక 1 monthలో గ్రీన్ కార్డ్ వస్తుందని చెప్పాడు అనుకోడు. కొంతమంది ఇంట్రెస్ట్ ఉండొచ్చు బిజినెస్ పీపుల్కి, ఫాస్ట్గా ఎక్కువ ప్రాసెసింగ్ టైమ్స్ లేవు, డిలేడ్ ప్రాసెసింగ్ టైం లేవు. అలా ప్యారల్గా మనం కంపారిజన్ చూసుకుంటే ఏమైద్ది అనేది మనం అప్కమింగ్ డేస్లో ఇంకా ఆయన క్లియర్ కట్గా 2 to 3 weeksలో చెప్పాల్సింది ఉంది. అప్పుడు మనం ఏంటంటే ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. సో గోల్డెన్ కార్డ్ వీసాకి సంబంధించిన అప్డేట్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉండండి. అండ్ EB-5కి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఎలా అయితే దాన్ని క్లోజ్ చేసుకుంటుంది, ఎలా వెళ్ళాల్సి ఉంటుంది, దాన్ని బట్టి వెళ్ళాక అక్కడ ఏ విధమైన సిచ్యువేషన్స్ ఉంటాయి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కూడా మీరు సార్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.